హలో ఎవ్రీవన్. సో ఇవాళ నేను మీ అందరికీ సాబుదానా కిచిడి రెసిపీ చూపించబోతున్నాను. సో నేను చేయట్లే, ఇవాళ నా ఫ్రెండ్ చేయబోతుంది. సో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అక్కడే షూట్ చేస్తాను వీడియో. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూపిద్దామని వెళ్ళేటప్పుడు నుంచి స్టార్ట్ చేశాను ఇవాళ వీడియో. సో నాతో పాటు మీ అందరు కూడా వచ్చేసేయండి. లెట్స్ గో. సో స్టార్ట్ అయిపోతున్నాను. వీడియో షూట్ చేయడం కష్టం డ్రైవ్ చేసుకుంటూ. సో అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. బాయ్. సిగ్నల్స్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. షో యూ. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ బిల్డింగ్. సో మా ఆపోజిట్ కమ్యూనిటీలోనే ఉంటారు. ఇది వేరే కమ్యూనిటీ. సో ఎంటర్ అయ్యే ముందు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. వాళ్ళకి కాల్ వెళ్తుంది, దెన్ అప్పుడు మనకి డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నేను వస్తున్నా అని తెలుసు. సో ఓపెన్ అయిపోయింది. వ్యూ చాలా బాగుంది కదా, చూడండి. Okay, she is my friend Deepika. Now she is going to, okay, ఇప్పుడు తను సాబుదానా కిచిడి చేయబోతుంది. సో తనకు తెలుగు రాదు, ఇంగ్లీష్ ఇంకా హిందీ మాట్లాడుతుంది. సో నేను అట్లా మేనేజ్ చేసేస్తా. నేను ఇవాళ ట్రాన్స్లేటర్. షీ ఈస్ గోయింగ్ టు మేక్ కిచిడి. నేను ట్రాన్స్లేటర్గా మీకు తెలుగుకి కన్వర్ట్ చేస్తా. తను ఇంగ్లీష్ హిందీలో చెప్తూ ఉంటుంది మనకి. సో ఇప్పుడు సాబుదానా కిచిడి చేయబోతున్నాం. మా ఫ్రెండ్ దీపిక చేస్తుంది. సో తను ఇప్పుడు సాబుదానా గురించి చెప్తుంది. లైక్ తనకి ఏ మెమరీస్ ఉన్నాయి సాబుదానా. సో తన ఫేవరెట్ అనమాట. సో సాబుదానా ఈజ్ అ ప్రోటీన్ ఫుడ్ కూడా. ప్రోటీన్ అండ్ కార్బ్స్. సో సాబుదానా తను ఎలా నేర్చుకుంది, ఏంటి స్పెషల్ దాని గురించి. షీఈస్ నార్త్ ఇండియన్ ఫ్రమ్ ఢిల్లీ, రైట్? ఎస్. సో తను ఢిల్లీ నుంచి. అక్కడ సాబుదానా కిచిడి చాలా ఫేమస్ నార్త్ ఇండియన్ సైడ్. మనం తెలుగు వాళ్ళు ఎక్కువ చెయ్యము, మనం స్వీట్స్లో వాడతాం సాబుదానా, బట్ కిచిడి మన సైడ్ చెయ్యము. సో తను స్పెషల్గా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. అందుకోసమే తనతోటి ఇవాళ ఈ వీడియో షూట్ చేయబోతున్నా. నేను నేర్చుకొని అది మళ్ళీ నేను చేసి ఎందుకు, ఆ స్పెషల్ రెసిపీ తన దగ్గర నుంచే నేర్చుకుందాం మనం అందరం. సో సాబుదానా గురించి, ఆ రెసిపీ గురించి తను ఏం చెప్తుందో ఇప్పుడు విందాం. ఓకే Deepika, let's say something about Sabudana Khichdi. So I remember Sabudana Khichdi used to be my favorite food on Saturdays. On Saturdays my mom used to do fast, and she would always make Sabudana Khichdi on fast, and I would just come back from school and wait to eat the Sabudana Khichdi. So yeah, in North India people usually eat Sabudana on fast. Like, and what's the reason? Like, when do you fast? So, like on Navratri or on I can't recall. Okay, it's okay. Like on Janmashtami, on Shivratri. On some special events, like festivals. On festivals, yes, yeah. During those festivals, you'll make Sabudana Khichdi. Yeah. So like Sabudana is considered very. I think it grows under soil, so it's considered as a good food to eat during fast. ఓకే. సో తను ఏం చెప్తుంది అని అంటే, మన తెలుగు వ్యూవర్స్ కోసం, సాబుదానా వాళ్ళు యూజువల్గా నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువ నవరాత్రి,
జన్మాష్టమి ఆ టైమ్స్లో వాళ్ళు ఎక్కువ చేసుకుంటారంట. ఆ డేస్లోనే వాళ్ళు ప్రతిరోజు ఫాస్టింగ్ చేస్తారు కదా, సో ఆ టైంలో సాబుదానా కిచిడి కంపల్సరీ చేస్తారంట. ఎందుకు అది కంపల్సరీగా వాళ్ళు చేసుకుంటారు అనేది, అది లైక్ వాళ్ళు అది సాబుదానా అండర్ ది సాయిల్, లైక్ భూమి లోపల లైక్ గ్రో అవుతుంది. సో అది చాలా ప్రీషియస్గా లైక్ గుడ్, Like it's considered as like గుడ్ ఫుడ్ లాగా, లైక్ మనం ప్రసాదం లాగా ఎలా అనుకుంటామో, సో అలా సాబుదానా కిచిడి వాళ్ళు అలా కన్సిడర్ చేస్తారనమాట. సో అది వాళ్ళు ప్రతి ఫెస్టివల్కి ఖచ్చితంగా చేసుకుంటారు. సో తనకి చాలా బాగా వచ్చు. సో ఇప్పుడు తను స్టార్ట్ చేయబోతుంది వీడియో. I don't know what that. రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ అనేది ఇప్పుడు తను చెప్తుంది. ఓకే, లెట్స్ స్టార్ట్. Alright. సో సాబుదానా కిచిడీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అంటే, సాబుదానా దీన్ని నానబెట్టాలి, మినిమం 4 hours అన్న నానబెట్టాలి. లైక్ సాబుదానాని 4 hours నానబెట్టినప్పుడు మరీ ఎక్కువ వాటర్ పోయొద్దు. సాబుదానా ఎంతవరకు ఉందో ఆ లెవెల్ వరకే వాటర్ యాడ్ చేయాలి. ఎక్కువ పోసేస్తే ఏమవుతుంది అంటే సాబుదానా లైక్ టూ సాఫ్ట్ ఆర్ బ్రేక్ అయిపోతుంది. సో సాబుదానా ఏ లెవెల్ ఉందో ఆ లెవెల్ వరకే వాటర్ పోసి సోక్ చేయాలి అట్లీస్ట్ ఫర్ 4 hours. నెక్స్ట్ పొటాటోస్, ఆలుగడ్డలు, ఇవి బాయిల్ చేసి పీల్ చేసుకున్నాము. నెక్స్ట్ పీనట్స్, పల్లీలు, ఇవి కొంచెం వేయించుకొని లైక్ ఇలా కొంచెం లైట్గా క్రష్ చేసుకున్నాం, అంటే పల్స్ కోర్స్గా బ్లెండ్ చేసుకున్నాం అంతే. నెక్స్ట్ కోకోనట్, Which is also గ్రేటెడ్ కోకోనట్, మిర్చి అండ్ కొత్తిమీర, కొరియాండర్ లీవ్స్. సో ఇవి మన మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ రెసిపీ కోసం. As you know, we are on this diet which is very low carb and protein, more of protein. But because you wanted to eat, and I was like, okay, why not? So somebody asking for sabudana khichdi, and I'm like overthrilled and overjoyed. You can't say no. No to sabudana khichdi. Never. That I cannot say. That's one of my favorite food. So let's get started. Yeah. సో బిఫోర్ స్టార్టింగ్ తను ఏం చెప్పింది అంటే, వీళ్ళు యాక్చువల్గా డైట్లో ఉన్నారు. సో లో కార్బ్ ఫుడ్స్ Doesn't look like though. సో లైక్ తక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు అనమాట, లైక్ హై ప్రోటీన్ లో క్యాలరీస్ అట్లాగా. సో సాబుదానా లైక్ వాళ్ళ డైట్లో లేదు. నేను అడిగాను, సో నా కోసం ఇవాళ కిచిడి చేస్తున్నారు, నా కోసం వాళ్ళ డైట్ ఇవాళ బ్రేక్ చేస్తున్నారు అనమాట. It's okay for me and for my YouTube channel. Anything for you. So we should be adding more oil because we have potato and also sabudana needs good oil. So be generous with the oil, but of course not. We should never use too much oil because otherwise it becomes all crunchy and it won't taste that good. So add pinch of jeera. Jeera, cumin and potato go very well together. So at times when we, like if suppose you forget to soak sabudana for fasting, you can just add boiled potatoes, green chilies and cumin. Tastes very good. That's it, and that's also one of the things which you can eat and fast. Okay. Yeah, and use that pink salt, santanamak, which is usually used in North India for fast. Okay. Now I'll chop green chilies. సో తను ఏం చెప్తుంది అంటే, ఈ కిచిడీకి మనం ఆలు యూస్ చేస్తాం కదా, ఆలుని ఫ్రై చేయడానికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. సో ఎక్కువ ఆయిల్ అయినా సరే వేసుకోవాలి. లైక్ ఈ రెసిపీ కోసం కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ జీరా యాడ్ చేసింది, లైక్ క్యూమిన్ సీడ్స్. ఒకవేళ మీరు సాబుదానా మర్చిపోయినా, వాళ్ళు ఫాస్టింగ్ చేసేటప్పుడు సాబుదానా సోక్ చేయడం మర్చిపోయినా, లేట్ అయినా, వాళ్ళు వితౌట్ సాబుదానా జస్ట్ ఆలు, జీరా అండ్ మిర్చి వీటితోటే రెసిపీ ప్రిపేర్ చేసుకొని తింటారంట. లైక్ అది కూడా చాలా బాగుంటుంది అని చెప్తుంది తను. నెక్స్ట్ we'll add green chilies and then we can do both ways. Like we can
the potatoes in it, and also let's cut it. So I know sabudana tends to become more soggy, so I'll just cut them in bigger pieces. సో ఆలూని స్మాష్ అయినా చేసుకొని వేసుకోవచ్చు, అలా కట్ అయినా చేసుకోవచ్చు అంట. బట్ ఎట్లయినా సాబుదానా ఇట్లా మొత్తం అచ్చుకట్టుకు పోతుంది కదా, సో పెద్ద పెద్ద పీసెస్ లాగా కట్ చేసేస్తుంది. ఎందుకంటే మొత్తం ఇట్లా ఏమంటాము సాగీగా లైక్ అంత ముద్దలాగా అయిపోతుంది కదా అట్లా. సో ఆలూస్ని కొంచెం పెద్దగా కట్ చేసేస్తుంది. సో should I? Yeah, sure. Please. This way. ఇలాగా హెల్ప్ చేద్దాం. Much needed. So I think that this quantity is good for like 4 people. Okay. So based on like if you have more sabudana, make sure to add more potatoes also. Okay. Yeah. So now we are taking 4 aloo. Actually 3 potatoes. Okay, three aloo. Yeah. But the quantity of sabudana should be like, you should like roughly estimate that it will be good enough for 4 people, including the potatoes. So now how much we are taking sabudana? I don't think we got Like measured. you did not, like closely Maybe like 1.5 cup. 1.5 with rice cups 1.5 Yeah. cup. Okay. Yeah. Okay. So ఇప్పుడు ఈ రెసిపీకి మేము ఒక 1.5 cup క్లోజ్లీ 1.5 cup రైస్ కప్ తోటి సాబుదానా సోక్ చేసాము. దీనికి 3 పొటాటోస్ ఆలుగడ్డలు తీసుకున్నాము. సో తను ఎక్స్పర్ట్ కాబట్టి మెజర్మెంట్స్ లేకుండా వేసేసుకుంది. మనలాంటి ఎక్స్పర్ట్స్ కాని వాళ్ళం ఇట్లా మెజర్మెంట్స్ కావాలి కాబట్టి కనుక్కొని After చెప్తున్నాం. we taste, then you can. ఐ హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్, నాకు చాలా నమ్మకం ఉంది, తను చాలా బాగా చేస్తుంది. అందుకోసం వీడియో షూట్ చేస్తున్నాం. Thank you for having faith in me. So we'll add this is the salt for potatoes. సాల్ట్ యాడ్ చేస్తున్నాం. లైక్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత యాడ్ చేస్తాం. లైక్ హాఫ్ టీ స్పూన్ ఉట్టి ఆలుకి మాత్రం సరిపడా సాల్ట్ యాడ్ చేసాం ఇప్పుడు మేము. So for sabudana, you should never add like based on the quantity. If you are making some curry, we'll add the salt based on the quantity. But for sabudana, the salt has to be less. Like that's why when we actually like when my mom used to make, and she uses like very little salt. Like pink salt is anyways very salty, so it gets added very little. But now we are using just the regular salt because it's not a fast or any event. So we'll add it. We'll see in the video how much. Okay. Like normal, like comparative to normal quantity, for this recipe we use little less salt. Yeah. సో నార్మల్ రెసిపీస్ కన్నా యూజ్ చేసినట్టు సాల్ట్ కాకుండా ఈ రెసిపీకి మాత్రం కొంచెం తక్కువ సాల్టే పడుతుందని చెప్తుంది. ఎందుకంటే సాబుదానా లైక్ ఇట్ రిక్వైర్స్ లెస్ సాల్ట్. Less salt. Yes. తక్కువ సాల్టే పడుతుంది ఈ రెసిపీ. గుడ్ టు నో. Yeah, because I have made sabudana multiple times. So each time I make and I realize that it needs very less salt. Potatoes will need the regular salt, the regular amount we add. But sabudana needs less salt. So we'll add now peanuts. I actually, out of laziness, I did not take out the. Peel. Yeah, it's good to take them out, but because I was too busy. Okay. So if anyone have time to peel the peanuts do it. after roasting, they can. Or get like the without the peel. You get it in stores, right? Like Okay, Costco. okay. Get without peel. So those are best. They are roasted and no For peel. lazy people like us. You can add slowly the potato. Some peanuts. So peanuts will coat around potatoes and make it more. And because we are adding when
potato is being roasted. So peanuts will become more like crunchy. Okay, okay. Like for some recipes we add the Yeah. breadcrumbs, right? Exactly, yeah. So Okay. it That just, crunchy flavor will come Yeah. from peanuts. peanuts. And Okay. it will keep sabudana, like it will not, like sabudana will not stick to potato. So I think the recipe has a lot of technology. Not technology, but lot of tips. Yeah, true. Do this because this happens, do that because that happens. సో తను ఏం చెప్తుంది అని అంటే ఈ పల్లి పొడి మనం ఏదైతే ఇస్తున్నామో అదేంటి అంటే ఆలుకి ఒక కోట్ లాగా ఫామ్ అవుతుంది, సాబుదానా కూడా మెత్త మెత్తగా ఇట్లా అతుకపోతుంది, ఆలు కూడా అలాగే ఉంటుంది. సో ఈ సాబుదానా ఆలు రెండు మిక్స్ చేస్తే రెండు అతుక్కుపోతాయి కదా, సో అలా కాకుండా ఉండడానికి మనం ఈ పీనట్స్ లైక్ ఈ పల్లి పొడి యాడ్ చేస్తున్నాం అనమాట. అది ఈ రెండు అతుక్కోకుండా ఉండడానికి లైక్ సపరేట్ చేయడానికి మనము ఈ పీనట్స్ యూజ్ చేస్తున్నాం, ఈ పల్లి పొడి యూజ్ చేస్తున్నాం అనమాట. సో అది టెక్నిక్. సో దట్స్ ఇట్. And now I think we can add. Okay, one more trick. I'll add all the dry ingredients to sabudana. ఓకే. It will be easier to mix. So very little pinch bit of mirchi powder. లైక్ నాట్ ఈవెన్ హాఫ్ టీ స్పూన్. Not even. It's just for more for like color. ఓకే. Little bit of salt. And then I'll add peanuts also. And I'll also add coriander now. ఫ్రెష్లీ చాప్డ్ కొరియాండర్. Fresh from Indian store. I'll leave some for the end. So by looking at this, I feel I can add more peanuts. Alright, so now sabudana mixes with aloo. So is this like whenever you prepare here after coming to US, like you prepare this for breakfast or? Breakfast, it's very very good for breakfast because it has carbs, it has little fat from like the good fat which we get from peanuts, and also sabudana has like fiber and protein. Mainly it has carbs, but also some fiber and protein. సో ఈ బ్రేక్ఫాస్ట్కి పొద్దున బ్రేక్ఫాస్ట్కి తినడానికి బాగుంటుందని చెప్తుంది బికాజ్ పీనట్స్ సాబుదానా ఇవన్నీ మంచి హెల్తీ ఫుడ్ అని, లైక్ ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్, లైక్ అన్ని లైక్ స్టమక్ ఫుల్. Yeah, and it will keep you full also for very long. Like you are, suppose you are going for shopping, you need more energy and stamina. So True. this is perfect. You can even pack in a box and take it. Go for shopping. Yep. So how much time you have to? Now I will add little water, like just sprinkle some water, and then just close it and let everything blend. That's it. Like close to how much time? I think I'll just leave it for like 5-10 minutes by after covering it. Okay. Like sabudana is soaked, so it doesn't have to be cooked. And only thing is when there's steam, all the ingredients we added will get blended together. Okay. I also want to add some grated coconut. This is for good flavor and also same reason, like peanuts will make it more, the whole khichdi will be more like coarse, and the texture of sabudana will be very good. So a little bit of grated coconut. Just for flavor. Flavor, mostly for flavor because I think I added plenty of peanuts. సో ఏంటి అని అంటే ఇది ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసేసి
లిడ్ క్లోజ్ చేసి ఆఫ్ చేసేస్తుందంట. ఆ హీట్కి ఏదైతే ఆ స్టీమ్ హీట్కి మాత్రమే ఆ హీట్కి అది కుక్ అయిపోయి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది అని చెప్తుంది. ఎక్స్ట్రా మళ్ళీ మనము లోలో పెట్టి మీడియంలో అసలు అవసరం లేదు. ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 10 minutes వదిలేస్తే అది కిచిడి ఆ వాటర్ అంతా మంచిగా పర్ఫెక్ట్గా బ్లెండ్ అయిపోతుంది. ఎందుకంటే సాబుదానా ఆల్రెడీ సోక్డ్, ఆలూ ఈజ్ ఆల్సో బాయిల్డ్. సో ఎక్కువ మనము కుక్ చేయాల్సినవి ఏమీ లేవు అక్కడ. సో ఈ మాత్రం సరిపోతుంది. నౌ వీ హ్యావ్ టు యాడ్ లిటిల్ వాటర్. విల్ క్లోజ్ ద లిడ్, మూత మూసేసి ఒక 10 minutes వదిలేసి తర్వాత సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేసేయడం అంతే. Like easier than Maggi. Yeah. And healthy. Healthy. Yeah. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాం ఇక్కడ, లైక్ జస్ట్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ లాగా. Yeah. సో అంత వాటర్ యాడ్ చేసుకొని ఆఫ్ చేసేసాము ఫ్లేమ్. సో ఇప్పుడు మూత మూసేసి ఒక 10 minutes దీన్ని వదిలేస్తున్నాం, తర్వాత సర్వ్ చేసుకుంటాం. సో ఎలా 10 minutes తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ఒక 10 minutes తర్వాత So now I added water and you can see there is steam coming. So you just cover it with it and you sit for at least 15 minutes. ఓకే. So then it cools down, sabudana becomes a little more fluffy because it's like getting steam. So just that much of cooking is enough for sabudana. సో ఇందాక చెప్పినట్టుగా లిడ్ క్లోజ్ చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక 15 minutes వదిలేద్దాం అని అంటుంది. ఈ సాబుదానా ఇంకొంచెం ఇట్లా కొంచెం సైజ్ పెరగచ్చు, అంటే అది ఇంకా కొంచెం సాబుదానా ఇంకా మెత్తగా ఫ్లఫీగా అవుతుంది. సో అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది సాబుదానా కిచిడి. ఒక 15 minutes తర్వాత ఎలా ఉంటుందో 15 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. అంతవరకు బాయ్. Bye bye. దీపిక క్లీనింగ్ చేసుకుంటుంది. నేను వీడియో షూట్ చేస్తూ తనని డిస్టర్బ్ చేస్తున్నాను. It's my hobby, cleaning. Okay. Maybe I should show them your garden, but it's dark, right? Light. Okay. So Wait. On your right, you see the switch? yeah, I can see. సో తన గార్డెన్ చాలా బాగుంటుంది. సో చూపిస్తా, చాలా బాగుంటుంది, చాలా కేర్ తీసుకుంటుంది. లైక్ షీఈస్ వర్కింగ్, షీఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ గార్డెన్. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది. స్నేక్ ప్లాంట్స్. యాక్చువల్గా డే అయితే ఇంకా బాగుండేది. ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ ఉంటుంది, సో బాగుంటుంది చూడడానికి వ్యూ. ఎప్పుడైనా మార్నింగ్ టైం షూట్ చేసి యాడ్ చేస్తాను ఈ వీడియోలో ఎలా ఉంటుంది వ్యూ అనేది. సో అది వాళ్ళ బాల్కనీ గార్డెనింగ్. హలో Came back. Yeah, I think we are ready to taste. ఓకే. షుడ్ ఐ క్లోజ్ ది? No, it's not. It's okay? Yeah. ఓకే, టేస్ట్ చేసేద్దామని చెప్తుంది దీపిక. సో లెట్స్ టేస్ట్ ఇట్. Yeah, there was a little bit of kothimir which I left for the garnishing at the end. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాబుదానా కిచిడి రెడీ. Yes, and after eating we'll give the review on how it came out to be. Yeah, of course. Said big words during the video. No, I have full confidence in you. You'll be rocking. Yeah, I think this is like I have made from my heart. This is like my favorite dish, so it cannot go wrong. Yeah, true. So ఎవరో వచ్చారు. Say hi to my YouTube friends. Abhishek, say hi. He already said. I already said hi. We got
ఓకే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాము. లైక్ ఐఎమ్ ఈటింగ్ ఫర్ ద ఫస్ట్ టైం. నేను ఫస్ట్ టైం తింటున్నాను సాబుదానా కిచడి. దీపికా సాబుదానా కిచడి. I'm eating I first time. don't even know how this tastes actually. Are you in heaven? Going slowly in heaven. It's actually nice because of the peanut. The peanuts add a lot of crunch and flavor to it. They go very well with potatoes and they take care of sabudana. I think mainly because of peanuts. It's good. సో మేము ఎంజాయ్ చేస్తాము సాబుదానా కిచడి. మీరు కూడా చేసుకొని మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని ఎంజాయ్ చేయండి. సో ఓకే, థ్యాంక్ యూ దీపిక ఫర్ మేకింగ్ సాబుదానా కిచడి ఫర్ మీ అండ్ మై వ్యూవర్స్. Anytime. Anytime. I enjoyed shooting with you. Like we are going to make more videos from now. Yeah. దీపిక ఇంకా చాలా వీడియోస్ లో కనిపిస్తుంది ఇప్పటి నుంచి. దిస్ ఇస్ హర్ ఫస్ట్ వీడియో. ఇది ఫస్ట్ వీడియో. నెక్స్ట్ చాలా తన టాలెంట్ అంతా చూపించేస్తుంది మన యూట్యూబ్ వ్యూవర్స్. Oh my god. ఓకే, మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఈ వీడియోని. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి and please subscribe to my channel Aishwarya's Hub. Thank you for watching. See you all in the next video. Bye bye.